ఈరోజు మనందరం గొడ్డల పార్టీ అధ్యక్షుడంటే గింజుకుంటున్నాడు. ఏం తప్పు మాట్లాడుతున్నామా? ఇందులో ఏమైనా పొరపాటు ఉందా? నువ్వు 100% గొడ్డల పార్టీ అధ్యక్షుడివే అని చెప్పి తెలియజేస్తున్నాను. మనమంటే మొన్ననే వచ్చి ఒక పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నన్ను గొడ్డల పార్టీ అంటున్నారని, నేనేం చేశానని. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మన మహానాడు వేదికగా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? మీరందరూ నా ఒక్కళ్ళే గొడ్డల పార్టీ అంటున్నారు. నాది కాదు, మా కుటుంబ నేపథ్యమే ఒక ప్రేక్షణ పునాదుల మీద పుట్టిందని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో పుట్టాడు. వారి తాత రాజారెడ్డి ఎవరైనా సరే సహాయం చేస్తే మనం వారికి మెచ్చుకుంటాం, జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక బలహీన వర్గాలు చెందిన వ్యక్తి మీరు రండి, మా మైన్లో వాటా ఉండి అందరం కలిసి ముందుకెళ్దామంటే ఆ మైన్ ఓనర్కే చంపి ఆ మైన్ను ఓన్ చేసుకొని ఆ డబ్బుతో ఈరోజు సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యవహరిస్తున్నారు. మన అధ్యక్షుల వారు ఎప్పుడూ చెప్తారు, ఇది ఒక ప్రేక్షణ కుటుంబం. చాలా అజాగ్రత్తగా మనం ఉండాలి. అజాగ్రత్తతో ఉంటే చాలా పొరపాటు జరుగుతుంది. వాళ్ళ తాత రాజారెడ్డి వేట కొడవలతో స్టార్ట్ చేశాడు, తండ్రి కత్తులతో స్టార్ట్ చేశాడు. ఈయన వచ్చేసరికి గొడ్డలతో రాజకీయం చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. మాట్లాడితే అబద్ధాలు. నిన్న ఈరోజు పవిత్రమైనటువంటి మహానాడు జరుపుకుంటే నిన్నే ఒక సమావేశం పెట్టాడు. నిన్న మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విద్యాశాఖ కార్యాలయంకి వెళ్ళి డిఎస్సిలో అవినీతి జరిగిపోయిందని సిగ్గుందా, లజ్జుందా, మాట్లాడే నైతిక హక్కు నీకుందా? 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా నువ్వు తీయకపోతే, మా యువ నాయకుడు అధికారంలోకి వస్తే మొదటి డిఎస్సి పెట్టి నేను ఉద్యోగాలు ఇస్తానని ఒక మాటిచ్చి మీరు కక్షగట్టి ఆ నోటిఫికేషన్ ముందుకెళ్లకుండా 100 కోట్లు కేసులు కోర్టులో వేస్తే కోర్టులన్నీ క్లియర్ చేసి డిఎస్సిని పారదర్శకంగా చేసి ఉద్యోగాలు ఇచ్చాం. పోనీ ఏదైనా తప్పు జరిగిందంటే ఎప్పుడు అడగాలి? పరీక్ష జరిగినప్పుడు అడగాలి. ఉద్యోగ పత్రాలు ఇప్పుడే జరగాలి. దొంగల పడిన 6 మాసాలకి కుక్కల మొరిగినట్టుగా ప్రజా సమక్షంలో వాళ్ళకి మనం ఉద్యోగ పత్రాలు ఇచ్చి వాళ్ళు పాఠశాలలో జాయిన్ అయ్యి వారు బ్రహ్మాండంగా చదువు చెప్పుకునే సంవత్సరం తర్వాత గొడ్డల పార్టీ బాగా ఎక్కింది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే అచ్చెన్నాయుడు మీదో ఎక్స్ మీదో వై మీదో విమర్శ చేస్తే ఎక్కదని మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఈరోజు కావాలని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా తిప్పి కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను.